ఉన్నారో ప్రతి ఒక్క ఆఫీసర్ ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో ఉన్న హై ఎండ్ ఆఫీసర్స్, దాంతోపాటు మన శాస్త్రవేత్తలు ఉంటారు, ఎక్రిసాట్ ఉంది, అట్లాంటి ఎప్పటికప్పుడు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ నుంచైనా వాళ్ళకు సరైన సమయంలో సరైన సూచనలు ఇవ్వాలి. అంటే ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇవ్వాలనేది సాధ్యం కాదు. కాబట్టి అందరూ రైతులు ఒకే దగ్గర ఒక వేదికలాగా ఏర్పాటు చేసి రైతు వేదిక అనేది ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అక్కడ మనం హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా వారికి సరైన సమయంలో సరైన ఎక్స్పర్ట్స్ నుంచి సరైన సలహాలు ఇవ్వడం. సో తద్వారా ఏంటంటే వాళ్ళు వ్యవసాయం ఏదైతే ఉందో దాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా దాని నుంచి దిగుబడి ఎక్కువ పొందే కార్యక్రమం కూడా చేపట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం సూచన మేరకు మనము ప్రతి ఒక్క రైతు వేదిక కూడా ఇంటర్నెట్ సదుపాయం, హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరిగింది. ఓకే సార్, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్లో భాగంగా అక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు సార్? ఎందుకంటే రైతు వేదికల్లో రైతులకు అంటే ఎవరైనా ఒకరు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి పూర్తిగా విడమర్చి చెప్తేనే రైతులు దాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది కదా. దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి డెవలప్ చేశారు? ప్రతి ఒక్క రైతు వేదిక దగ్గర మనము హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఒక హై ఎండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. వారంలో ఒక రోజు అదే రైతు వేదిక దగ్గర రైతులు రావడం, దాంతోపాటు అదే సమయంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత అధికారులందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు మన ఇక్రిసాట్ ఉంది, ఇక్రిసాట్ నుంచి కూడా మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా అదే వీడియో కాన్ఫరెన్స్లో వచ్చి రైతులకు కావాల్సిన సూచనలన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో కాన్ఫరెన్స్ సక్రమంగా జరగాలి అంటే